ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. వృశ్చిక రాశివారికి మరో 2 రోజుల్లో అతిపెద్ద 5 ముఖ్యమైన గుడ్ న్యూస్లు అనేది వినబోతున్నారు. వాళ్ల జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది. మరి ఏంటి ఆ 5 పెద్ద గుడ్ న్యూస్లు? అలాగే వృశ్చిక రాశివారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతోంది? ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరముగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకున్నామో సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ముఖ్యముగా వృశ్చిక రాశివారు మీ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ల వల్లే మీకు ఎక్కువ శాతంగా మీరనుకున్న అనుకూలమైన పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు. ఎందుకంటే మీరు మావాళ్లు నావాళ్లు అనుకునేవాళ్లే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్లే కారణమనేది అవుతారు. అయితే ఇక్కడ నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతోంది. మరో 2 రోజుల్లో చాలా మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏ విషయమైనా సరే, ఎటువంటి మాటలైనా సరే మీతో అన్న మీరు మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ల విషయాల్లోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలనేవి కనపడుతున్నాయి. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ల విషయంలోకి ఎంటరై వాళ్లకి వాళ్ల పనుల్లో సహాయం చేయటమనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయడం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురుదెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగానే ఉండబోతుంది. ఇలా మీరు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లతో గాని లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్కదానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతోంది. అలాగే రాబోయే రోజుల్లో మీకు మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి, సోదరుల మద్దతు పొందుతారు. రాహువు, కేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. అలాగే గురువు 7వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుంచి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు జీవిత భాగస్వామి నుంచి సానుకూల ఫలితాలను పొందుతారు. సహోద్యోగుల సహకారంతో చాలా పనులు పూర్తి చేయగలుగుతారు. స్నేహితులు, సహోద్యోగులు మరియు జీవిత భాగస్వాములు కూడా మీకు సహాయం చేస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి పొందగలుగుతారు. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని చెప్పేసి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది. కాని డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావంతో ఉంటుంది కదా. తనకు నచ్చిన చోట తను స్థిరపడి ఉంటుంది. మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బులను కాని ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ల దగ్గర ఎక్కువ నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బును అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునేవాళ్లకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలనేవి వస్తాయి. ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్లకి కూడా మంచి అవకాశాలనేవి వస్తాయి. అలాగే చదువుకునేవాళ్లందరికీ వాళ్లు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్లకి ఫలితం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుని మీరు మీ మైండ్లో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ పడుతున్నారో, మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో, ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతోంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండనే ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు. ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన కొన్ని పనులున్నాయి. మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్ వచ్చినప్పుడు గాని, లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు గాని మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే
గ్రూప్ డిస్కషన్స్లో ఖచ్చితంగా మాట మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్స్లో మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లే, మీకు తెలిసిన వాళ్లే. ఆ ముగ్గురు శత్రువులెవరు, అలాగే వాళ్ల పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారో కూడా తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో శత్రునష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వాళ్లని ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు, వాళ్ల లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు. ఇంతసేపటికీ మీకు ఏదో ఒకటి జరగాలని, మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్లు ప్రార్థిస్తుంటారు. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న తంత్రమంత్రాలు కూడా చేస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా మీనుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్లు ఎక్కువ శాతంగా నిమ్మ పండు మీద మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తుంటారు. లేదా మీరు వెళ్లేదారిలో మీకు ఎక్కడో చోట అది తగలాలి అని చెప్పేసి వాళ్లు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్లు మీ మీద ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి సాయశక్తులా ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించుకోవడం మానేసి మీ నాశనాన్ని కోరుతుంటారు. మీరు చాలాసార్లు నేను ఈ పని చేశాను, ఆ పని అయిపోతుంది అనుకునే సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతుంటాయి. దానికి కారణం ఇవే అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఆ ముగ్గురు ఎవరు, అసలు వారు పేర్లు దేనితో మొదలవుతాయి అంటే వాళ్ల పేర్లు స్టార్ట్ అయ్యేది PR, T. ఈ పేర్లుతో మీ చుట్టుప్రక్కల మీకు తెలిసిన వాళ్లు కావచ్చు, అలాగే మీ స్నేహితులలో కావచ్చు, మీ బంధువులలో కావచ్చు. ఆ పేర్లు ఉండేవాళ్లని ఖచ్చితంగా వారిని దూరం పెట్టండి. వాళ్లకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి. చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారినుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదేవిధంగా మనకి కూడా జరుగుతుంది. ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తారు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ల ఎవరైతే ఉన్నారో వాళ్లకి చాలా మంచి మంచి అవకాశాలు, అలాగే వాళ్ల పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసొస్తుంది. బిజినెస్ చేసేవాళ్లకి బిజినెస్లో చాలా మంచి లాభాలనేవి వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసేవాళ్లకి చాలా మంచి సంబంధాలనేవి వస్తాయి. ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్లకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతోపాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే వృశ్చిక రాశివారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే వృశ్చిక రాశివారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతోంది, వారి జీవితంలో జరగబోయేటువంటి అద్భుతం ఏంటి, ఈ పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినవారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగీసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ వృశ్చిక రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు మనసులో ఉన్నది బయటపెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికముగా ఉంటుంది. కాని వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మందికి శత్రువవుతారు. కాని వీరికి కోపము వచ్చిన ఎక్కువసేపు ఉండదు. అలాగే వీరు ఆర్థిక విషయాల్లో సమర్థులని మంచిపేరు కూడా సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖజీవితానికి కూడా దూరమవుతారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసిన దానధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వృశ్చిక రాశికి చెందినవారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కో సందర్భం ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడు కూడా భావిస్తుంటారు. కాని
ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి, ఏదో ఒక సందర్భంలో వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ వృశ్చిక రాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది మీ జీవితంలో జరిగి ఉండవచ్చు కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి, ఎవర్ని నమ్మకూడదు అని. సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమయ్యే సందర్భాలు కూడా ఉండొచ్చు. అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండవచ్చు. అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసమనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవటం, లేకపోతే కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతోంది. ఈ విధంగా కూడా వృశ్చిక రాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ ప్రతి వృశ్చిక రాశివారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతారని కదండి. అంటే ఈ రాశివారిలో కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకువెళ్తారు. వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తోంది. ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్తలు చాలా అవసరం. వారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే గనుక మీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక, డబ్బు ఎక్కడ నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి ఢోకా ఉండదనే చెప్పుకోవాలి. అయితే మరో 2 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవాలి. మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజనే చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితముగా ఈ పని చేయండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తుంటాం. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తుంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు. ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణగాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క చెట్టు దగ్గర ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే ఖజానా అంటే డబ్బులు మూట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క మీకు అనుగ్రహం లభిస్తుంది. మీరు ఇళ్లంతా కూడా శుభ్రపరుచుకుని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకుని వెళ్లి ఇంటి దగ్గర్లో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులున్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాల కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో, ఒక తల్లి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకుని మీ కష్టాలు తీర్చమని భగవంతుణ్ణి వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశం మార్గాలు తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురుచూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే మీకు జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతుంటారు. అనాథలకు, ఆకలితో అలమటిస్తున్నవారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దానధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్నిస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం వృత్తి, ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. అలాగే సమస్యలు తొలగిపోవడానికి శనికి పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. దీనితోపాటుగా ఆంజనేయస్వామికి పూజ చేయటం లేదా హనుమాన్ చాలీసా లాంటి ఆంజనేయ సంబంధ స్తోత్ర పారాయణం చేయడం వలన శని ప్రభావం తగ్గి శని కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి. అలాగే
గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి. ఇంకా మరిన్ని శుభఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇక వృశ్చిక రాశివారి గురించి, వారికి రాబోయే అదృష్టయోగం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి, లేదా మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. శుభమస్తు.